మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేత ఈశ్వర్రాజు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాబాగ్లోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్రాజు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలన్నారు. ఆప్కాస్లో ఉన్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటినా చనిపోయిన అనారోగ్యంతో ఉన్న కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆప్కాస్ అనే దాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఈ కార్మికులందరినీ కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన క్యాబినెట్లో. అయితే ఇప్పటి వరకు కార్మికులకి అందరూ కూడా ప్రతి నెల జీతాలు వస్తూ ఉన్నాయి. ఈ ఆప్కాస్ ఉండడం వల్ల పని భద్రత అనేది ఉంది. ఈ ఆప్కాస్ ఉండడం వల్ల పిఎఫ్ఈఎస్ అనేది అమలవుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మొత్తం కూడా ఈ ఆప్కాస్ని రద్దు చేస్తాం, ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తాం అంటున్నారు. మీరు నిజంగా ఆప్కాస్ని రద్దు చేస్తే కార్మికులకి అందరికీ మేలు చేయాలి అనుకునేటప్పుడు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, లేదా ఎంటీఎస్ మినిమం టైం స్కేల్గా చేయాలి. అది మానేసి మళ్ళీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తాము, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చే కార్మికులందరూ కూడా దోపిడీ చేసే సంస్థలకు ఇస్తామంటే మాత్రం కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి అందువల్ల మేము ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయో, కాంట్రాక్ట్ ఉన్నాయో దాన్ని రద్దు చేసి ఉంటే ఆప్కాస్ ఉంచాలి, ఆప్కాస్ తీసివేసిన వల్ల పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ రోజుకి విశాఖపట్నంలో కానీ లేకపోతే ఈ యొక్క జీవీఎంసీలో కానీ పని చేయడానికి పనిముట్లు సరైన పనిముట్లు లేవు. చీపుర్లు చూస్తే చీపుర్లు ఇవ్వకుండా ఇప్పటికీ 4-5 నెలల చీపుర్లు లేవు. ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ సరిగా లేవు. అలాగే వీల్ బార్స్ ఏవైతే ఉన్నాయో వీల్ బార్స్ అన్నీ కూడా అన్ని ముక్కుపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా రోడ్డు పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆ వీల్ బార్లు అనేవి కూడా మీరు ఎల్డింగ్ చేయించుకోండి మీరు పనులు చేయండి అని చెప్తున్నారు. మరి ఈరోజు విశాఖ నగర ప్రజలందరి యొక్క మలమూత్రాలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు, మరి శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకి మీరు ఎందుకు పనిముట్లు ఇవ్వట్లేదు, పనిముట్లు ఇవ్వకపోతే ఎలా పని చేయాలని చెప్పని మేము అడగదలుచుకున్నాం. ఇక మూడోది ఏంటంటే ఇప్పటికీ 2023 సంవత్సరం నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా సరే మాత్రం కార్మికులకు అనేది చెప్పులు కానీ, సబ్బులు కానీ, నూనెలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం సేఫ్టీ మాస్కులు కానీ ఇవి కూడా ఇవ్వట్లేదు. ఇవ్వకుండా అలాగే పనులు చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. వెంటనే ఈ కార్మికులందరూ కూడా సేఫ్టీస్, సబ్బులు, నూనెలు అనేది కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 36 జీవో ప్రకారంగా జీతాలు, అలాగే లోడర్స్ ఎవరైతే ఉన్నారో లోడర్లకు ప్రతి నెల జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా వెంటనే బకాయి ఉన్న జీతాలు పిఎఫ్ఈఎస్ సక్రమంగా అమలు చేయాలని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 12 మందికి జీతాలు ఇవ్వకుండా 36 జీవో వచ్చిన సరే జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆ జీవో ప్రకారంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏరియాల్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకే కానీ ప్రభుత్వం కానీ లేదా జీవీఎంసీ కానీ స్పందించకపోతే మరో పోరాటాన్ని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా సిద్ధం అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జనావాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై జీవీఎంసీ 70వ వార్డు చట్టివానిపాలెం వాసులు నిరసన వ్యక్తం చేశారు. వార్డు తెదేపా నాయకుడు చట్టి గోపి నేతృత్వంలో మహిళలు స్థానిక దుకాణం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. హైవే సర్వీస్ రోడ్లో షాప్ ఉన్నప్పటికీ దాని వెనకే జనావాసాలు ఉండటం వలన నిత్యం స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో చాలామంది మద్యం సేవించి రోడ్డుపైన తిష్టవేస్తూ వచ్చే పోయే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని వాపోయారు. జనావాసాలకు దూరంగా మద్యం దుకాణం పెట్టాలని, ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దూరంగా పెట్టుకోవాలి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడే తాగి మా వీధిలో ఉన్న ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సందులోకి వచ్చేసి గొడవలు పడి చాలా అసహ్యకరంగా ఉంటుందని మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టి తీసుకురావడం జరిగింది. ఎలాగైనా సరే ఈ యాజమాన్యం కానీ అధికారులు కానీ అందరూ కూడా మా తాలూకా సమస్యని పరిష్కరిస్తారని మా ప్రజల తరఫున మీ తరఫున కూడా మీ అందరినీ కూడా కోరుచున్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది ఉండకూడదు. వైన్ షాప్ని తొలగిస్తేనే మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల కానీ ఒక ఆడ మనిషి కానీ సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడు కూడా రోడ్ల మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ట్రాఫిక్ జామ్ చేసి ఇక్కడేమో మన రోడ్డుకి అడ్డంగానే డివైడర్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్ల అంటే ఇక్కడ పెద్ద పార్కింగ్గా చేసుకొని
అక్కడ బస్సులు కానీ లారీ వాళ్ళు కానీ ఈ సర్వీస్ రోడ్లో విచ్చలవిడిగా పార్కింగ్లు చేస్తూ వీళ్ళు మందులు తాగుతూ రోడ్ల మీద డివైడర్ల మీద మందులు తాగుతూ వచ్చిపోయి ఆడవాళ్ళకి అందరూ కూడా ఇబ్బందికరంగా చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ వైన్ షాప్ ఉండటం వల్ల మాకు లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందువల్ల అంటారా, పిల్లలు కాలేజీకి వెళ్ళటము, ట్యూషన్కి రావటము, లేడీస్ జాబ్కి వెళ్ళటము రావటము, పగలు అనేది లేదు, రాత్రి అనేది లేదు, 24 hours కూడా వాళ్ళు ఇక్కడ వైన్ కొనుక్కోవటము, ఆ పక్కన నా షాప్లో మిక్చర్ అవి తీసుకోవటము, ఆ సందులో కూర్చుని తాగటము, లేడీస్ వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే అసభ్యమైన పదజాలాలు మాట్లాడటము, లేకపోతే చేయి చేసుకోవటం చేస్తున్నారండి. ఎందువల్లంటే మేము మగవాళ్ళు డ్యూటీలకు వెళ్తారండి, మాకు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలన్నా మేము వెళ్ళడానికి భయపడుతున్నామండి. ఎందుకంటే వాళ్ళు తాగిన మత్తులో మమ్మల్ని ఏం చేస్తారన్న భయంకరమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి మేము పక్కన హాస్పిటల్ కూడా ఉందండి, హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కూడా చాలామంది భయపడుతున్నారు ఈ వైన్ షాప్ వల్ల. ఎందుకంటే రోడ్డు మీద కూర్చుని తాగుతున్నారు, దీనివల్ల ట్రాఫిక్ కూడా ఇక్కడ జామ్ అయిపోతుంది. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా గొడవ అయింది, అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, దానికి ఇంతవరకు ఏం పరిష్కారం రాలేదు. కాబట్టి ఈ విషయం గురించి మేము చాలా చింతిస్తున్నాము. దీని గురించి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలో మారిందని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. నేడు VGF ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై విరుచుకుపడ్డారు. మీడియా కూడా అరుంధతి నక్షత్రంలో మారిందని దుయ్యపట్టారు. వక్ఫ్ బిల్ విరిగిపోతుందని జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో 500 కోట్ల రూపాయల దొంగ నగదు దొరికితే CBI, ఈడీలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. డీమార్ట్లో ఒక కుర్రాడు 2 రూపాయల చాక్లెట్ దొంగతనం చేస్తే చావబాదారు. మరి జడ్జి విషయంలో CBI, ఈడీలు చచ్చిపోయాయా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నివారణకు సీఎం చంద్రబాబు పాటుపడాలని హితవు పలికారు. భారతదేశ రాజ్యం 500, నీకు ఒక చిన్న ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తా. 1000 అడిగితే ఇవ్వలేదు కదా, సరే చూద్దామని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకున్నాడు. అలా కోట్లకి వాడికి కూడా తెలీదు ఇంత ప్రమాదం అవుద్దని. అది దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతా ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి, అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయ్యా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్ అని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్లు. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తూ ఉన్నా. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది వక్ఫ్ బిల్లును గురించి. ఇది నిలబడదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 5 లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ. మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈరోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. చెప్పు జవాబు.
దీనికి జవాబు చెప్పకుండా ఈరోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు? మొన్న తిరుపతిలో ఒక 10 ఏళ్ల దళిత బాలుడు, ఒక హరిజన బాలుడు డీమార్ట్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారి చూశాడు, వాడు చాక్లెట్లు ఆడబెట్టుంటే డబ్బు లేదు వాడి దగ్గర, ఆశపడ్డాడు. 2 చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు. తిన్నదానికి కక్కిందాకా కొట్టారు వాళ్ళు, కక్కిందాకా కొట్టారు, తిట్టారు, కేసు పెట్టేదాకా వెళ్ళారు. మరి ఇక్కడ జడ్జి 500 కోట్ల రూపాయలు పెట్టుకొని ఉంటే ఏమి చేస్తా ఉంది మీ సిబిఐ? చచ్చిపోయిందా? ఈడీ ఏం చేస్తుంది? చచ్చిందా ఈడీ? ఎందుకాయ మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా? సిబిఐని, ఈడీని అడిగేవాడే లేడు ఈ భారతదేశంలో. మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలిసి తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో 60% మంది 18 నుంచి 20 ఏళ్ల లోపువారే ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్స్ ఎరీనా వేదికగా విశాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన హోంమంత్రి యువతను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం చుట్టామని, మహిళల రక్షణకు, ధైర్యానికి ఇదొక చక్కని వేదిక అవుతుందని మంత్రి పేర్కొన్నారు. యువత 100 సంవత్సరాల జీవితం కోసం ఆలోచించాలని, లక్ష్యాలను నిర్దేశించుకొని సాధన కోసం తప్పించాలని సూచించారు. ఇతర భ్రమల్లో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాలన్నారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని సూచించారు. పోక్సో కేసుల్లో 60% మంది నిందితులు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపే వారు ఉండటం బాధాకరమని, ఇటీవల సెంట్రల్ జైలు తనిఖీలో గంజాయి కేసుల్లో వచ్చిన వారిలో చాలా మంది చిన్న వయసు వారే ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. చట్టాలపై అవగాహన లేకపోవటం వల్లనే ఇదంతా జరుగుతుందని, పోక్సో ఇతర చట్టాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, దానికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ప్రేమిస్తున్నారు, తర్వాత పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలు పంపాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే పోక్సో చట్టం కింద అది నేరము. సో దయచేసి మనం అందరం గుర్తుపెట్టుకుందాం, ప్రేమించడం నేరం కాదు. 18 సంవత్సరం కంటే తక్కువ అమ్మాయి అయితే జాగ్రత్త, ఎందుకంటే మైనర్ అమ్మాయి కలిసి పాడిపోతే కేసు వస్తుంది. చట్టం గురించి అవగాహన చాలా అవసరం, ఎంతైనా అవసరం. సో మనం చట్టం గురించి తెలుసుకుందాం, చట్ట ప్రకారంగా పనిచేద్దాం, హాయిగా జీవిద్దాం. అందరికీ, మన స్కూల్కి, మన కాలేజ్కి, మన యూనివర్సిటీ, మన కుటుంబానికి, మన నగరానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొద్దాం. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ కూడా ఒక తల్లిని, చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ని కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో, ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేయగలమో ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ 1 ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి, ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి.
అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మనం మేము చేసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లోని చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరికీ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ రేపొద్దు మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాను. జీవీఎంసీ పాలక వర్గంలో వైకాపా నాయకులు చేసిన అవినీతి మేరకే అవిశ్వాస నోటీసు అందజేశామని 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆమె భర్త పేరిట చేపట్టిన నిర్మాణాలకు పలువురు గుత్తేదారులు నిధులు ఇచ్చారన్నారు. నగర శివారులోని 2 ఎకరాల స్థలంలో ఆధునిక వసతులతో ఫామ్ హౌస్ నిర్మించడానికి నిధులు ఎలా వచ్చాయో మేయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక తోట, పెదగదిలి, బీఆర్టీఎస్ రహదారిలోని ఫంక్షన్ హాల్, లాడ్జీ, క్యాంపు కార్యాలయం నిర్మాణాలన్నీ గుత్తేదారులు నిర్మిస్తున్నట్లు అవమానాలు వ్యక్తం చేశారు. అలాగే ఉప మేయర్ జిఎన్ శ్రీధర్ తన పదవీ కాలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బ్యాంకాక్, సింగపూర్, మలేషియాలో పుట్టినరోజులు చేసుకోగలరా? తరచూ వెళ్ళగలరా? ఏ డిప్యూటీ మేయర్ అయినా జీఎంసీ చరిత్రలో ఆ విధంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? జియాన్ శ్రీధర్ వేసుకునేటువంటి షూ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అమెరికా నుంచి వచ్చిన షూ అది. 1,25,000 నుంచి 1,95,000 షూ ఖరీదు. హైదరాబాద్కు చెందిన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీన విశాఖపట్నం సింహాచలంలో మెగా ఆస్ట్రాలజీ సెమినార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నరసింహస్వామి, ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ మహేష్, ఎస్ఏఎన్ కామేశ్వరరావులు విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సెమినార్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నదిగా పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యారేజ్ కెపబిలిటీ, జ్యోతిష్య శాస్త్రంలోని యోగాలు, దోషాలు, వాటి పరిహారాలపై ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ పి అరుణ్ మహేష్, డాక్టర్ కృష్ణమూర్తి, ఎం శేషారావు, వి రమణారావు, ఎస్ కామేశ్వరరావు ప్రసంగించనున్నారని స్పష్టం చేశారు. వివిధ గురువులతో కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది. ఆయన 2014 నుంచి ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లోనే ఉన్నారు. అప్పటి నుంచి ఎంతోమందికి నేర్పిస్తూ ఈ 2021లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఆయన సుమారు 3,000 మందికి ఆన్లైన్లో కేపీ నక్షత్ర పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి అంటాము, నాడి ప్లస్ న్యూమరాలజీ కూడా చెప్పడం జరిగింది. ఈయన ఆన్లైన్లో ఈ వివిధ రాష్ట్రాలకు కూడా ఆన్లైన్లో క్లాసులు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆన్లైన్లో చెప్పే 3 స్టేజులు ఉంటాయి. ప్రవీణ, విశారద, నాడి అని చెప్పేసి 3 స్టేజీలు ఉంటాయి. ఈ 3 స్టేజీలకు కోర్స్ కంప్లీట్ చేసిన వారికి ఎక్కడో దగ్గర ఈ సర్టిఫికేటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంస్థ నుంచి ఈ సంస్థకు సిఎల్ అక్షర ఫౌండేషన్ అని చెప్పి సివిఎల్ అక్షర ఫౌండేషన్తో లింకప్ అయి ఉంది. ఇది సేవారత్నంలో ఎవరైనా సేవా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనే వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవార్డ్స్ బహుకరించడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం మీదనే ఇక్కడ రేపు సింహాచలం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ కార్యక్రమం మెగా సెమినార్ జరగడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశోక్ గజపతి మాది ఎంపీ వర్యులు ప్లస్ నారాయణ గారు ప్లస్ టీడీటీ నుంచి అనంత తలవారికి వంశానికి సంబంధించిన 26వ తరంకు సంబంధించిన టీఏపీ నారాయణ గారు కూడా రావడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులకు కానీ ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారి ఎవరన్నా అవార్డ్స్ గ్రహీతలకు కానీ వీళ్ళందరి చేతుల మీదుగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరు మా గురువుగారు ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రాలజీకి శుక్రాచార్య యూనివర్సిటీ బెంగళూరుకు సంబంధించిన శుక్రాచార్య యూనివర్సిటీకి వారికితో అనుసంధానం పెట్టుకొని అక్కడ పిహెచ్డి చదివిన వారికి కూడా డాక్టరేట్లు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం కూడా రేపు సింహాచలం సెమినార్లో ఉన్నాయి కాబట్టి ఈ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ ప్రధానోత్సవం ఇవ్వడం జరుగుతుంది. అది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
జరుగుతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ రోజు విశాఖపట్నం జగదంబ సెంటర్లో గల CITU ఆఫీస్ నందు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు RKSV కుమార్, బి నాగభూషణం, SK రెహమాన్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తోందన్నారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్పు చేసిందన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి అనేక హక్కులను కోల్పోతారన్నారు. ఇటువంటి సమస్యలపై చేపట్టిన ప్రజా పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లో 29 చట్టాలని ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ కింద మార్పులు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు మళ్ళీ బానిసయుగంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీస వేతనాలు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, జీతబత్యాలు బేరమాడుకునే హక్కులు కానీ ఏమీ లేకుండా యాజమానుల తాలూకా కనుసన్నల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ మొన్న ఢిల్లీలో మార్చి 18వ తారీఖున ఒక కన్వెన్షన్ జరిపి మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ సమ్మెకి పిలుపునేది ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెని భారతదేశ వ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మెకి సంఘీభావంగా గ్రామీణ ప్రాంతంలో సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు కలిపి హర్తాలకు కూడా పిలిపివ్వడం అనేది జరిగింది. కాబట్టి విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం, మొత్తం ప్రభుత్వ రంగం, అసంఘటిత రంగం, ప్రైవేటు పరిశ్రమలు, భారీ పరిశ్రమ ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి విశాఖపట్నంలో ఈ మే 20వ తారీఖున జరుగుతున్నటువంటి అఖిల భారత సమ్మెని జయప్రదం చేయడం కోసం మేము ఇప్పటికే ప్లాన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 20వ తారీఖు సమ్మెకి జయప్రదం చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఉమ్మడిగా ఒక కరపత్రం, పోస్టరు తీసుకొని వచ్చి మొత్తం జిల్లా సదస్సు 27వ తారీఖు నాడు మొత్తం అన్ని పరిశ్రమల నుంచి, అన్ని రంగాల నుంచి, అన్ని యూనియన్స్ నుంచి కార్మికులతోటి ఒక సదస్సు నిర్వహించాలని, అలాగే సమ్మె నోటీసులు అన్ని పరిశ్రమలు యూనియన్స్తో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలకి, ప్రైవేటు ప్రభుత్వ పరిశ్రమలకు కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని, అలాగే 20వ తారీఖున జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని బహిరంగ సభలు, ర్యాలీలు, గేట్ మీటింగులు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, కరపత్రాల పంపిణీ ఇవన్నీ కూడా చేసి ఈ 20వ తారీఖున సమ్మెను జయప్రదం చేయడం కోసం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాలు దీన్ని తిప్పికొట్టకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం అనేది మనజాలదు. అలాగే మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. కాబట్టి ఈ విధానాలను మార్చుకోవాలి, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించాలి, ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. ఇవి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్తో పాటు మనం ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మే 20వ తారీఖున జరిగే సమ్మె దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, కార్మిక వర్గం కోసం జరుగుతున్నటువంటి దేశభక్తియుత సమ్మె. ఈ సమ్మెలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే దేశ సంపదని ఈవేళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఈ కార్పొరేట్ సమస్యలకు దారాదత్తం చేయడం సంగతి ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి పరిశ్రమ ప్రైవేటీకరణ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నియమించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఒకటి అమ్ముకుంటూ పోతున్నారు. అక్కడ ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో అక్కడ కార్మికులకు అన్యాయం జరిగితే కార్మిక సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా కార్మిక సంఘాల ఉనికిని పూర్తిగా తీసివేయాలంటే భారతదేశంలో ఉన్న ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ సంపాదించుకున్న కార్మికుల హక్కుల గురించి సంపాదించిన చట్టాలన్నీ కూడా తొంగలో తోసి 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొని వచ్చి మరి కార్మిక నాయకత్వం కానీ కార్మికులు కూడా అణచాలని, కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ఇష్టాసరంగా చలాయించి ఏది చేసినా చెల్లుబాటు అయ్యేటట్లు ఈ 4 కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్మిక రంగాన్ని కూడా పూర్తిగా అణిచివేస్తుంది. దానికి వ్యతిరేకంగా రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించుకున్న మేరకు మన విశాఖపట్నంలో కూడా మేము స్టెప్ బై స్టెప్ పోరాటం జనాల్లోకి తీసుకెళ్ళడానికి
అనేక రకాల కార్యక్రమాలు కూడా రూపొందించుకొని 20వ తారీఖు సమ్మె జయప్రదం చేయడానికి అన్ని విధాలుగా మేము కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పేసి మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.